నా పేరేమని చెప్పాలి? నా పేరు ఎస్బి శ్రీనివాసాచారి, ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్, లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 1964. నాతో పాటు ఆల్ ఇండియా ఫార్మర్ ప్రెసిడెంట్, ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ అండ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ శ్రీ సింగారప్ శ్రీనివాస్ గారు, అలాగే ఆల్ ఇండియా ట్రెజరర్ శ్రీరామ్ గారు, మరియు డివిజన్ కౌన్సిల్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ వెంకటరెడ్డి, సుదర్శనం శ్రీనివాస్ గారు, బ్రాంచ్ మహబూబ్ నగర్ అధ్యక్షులు, కార్యదర్శులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క సర్వసభ్య సమావేశాన్ని ఈరోజు ఇక్కడ జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎల్ఐసి ఏజెంట్ల యొక్క పార్టిసిపేషన్ చాలా ఉంది. కాబట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉండడానికి కూడా ఎల్ఐసి కారణం అని చెప్పేసి ఎన్నోసార్లు ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్స్ కూడా ప్రణబ్ ముఖర్జీ గారు కూడా, తర్వాత చిదంబరం గారు కూడా ఈ యొక్క విషయాలను తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఎల్ఐసిలో తీసుకొచ్చినటువంటి ప్రీమియమ్స్ మ్యాక్సిమం గ్యారంటీ సెక్యూరిటీలో భారతదేశ ప్రభుత్వంలో ఇన్వెస్ట్ చేస్తూ, మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, బిల్డింగ్స్, ఎలక్ట్రిసిటీ, ఎన్నో రకాలైనటువంటి భారతదేశంలో ప్రజలకు సేవ చేసేటువంటి కార్పొరేషన్స్లో కూడా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రభుత్వంకు ప్రతి సంవత్సరము ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా వచ్చినటువంటి సర్ప్లస్లో, ప్రాఫిట్లో కొంత డివిడెంట్ను ఒక్కొక్క పరిస్థితిలో ప్రతి సంవత్సరం 2,000 కోట్లు, 2,400 కోట్లు ఎవ్రీ ఇయర్ కొంత పెరుగుకుంటూ ఈ సంవత్సరం కూడా సుమారుగా 7,000 కోట్ల రూపాయల ఇంటీరియం డివిడెంట్ను కూడా భారతదేశ ప్రభుత్వానికి కార్పొరేషన్ ఇచ్చింది. సో భారతదేశ ప్రభుత్వం కూడా ఈ ఎల్ఐసి ఏజెంట్లు చేస్తున్నటువంటి యొక్క ఈ వృత్తిని పరిరక్షించడానికి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ముఖ్యంగా లియాఫీ 1964 ఇవాళ మహబూబ్ నగర్ బ్రాంచ్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం కూడా ఒక తీర్మానం తీసుకోవడం జరిగింది. ఆ తీర్మానం అంటే భారతదేశంలో ఉండే 14,86,000 మంది ఏజెంట్లకు భారతదేశ ప్రభుత్వమే ఒక వెల్ఫేర్ ఫండ్, సంక్షేమ నిధిని ఈ యొక్క క్రియేట్ చేసి ఏజెంట్లకు, ఏజెంట్ల ఫ్యామిలీకు జరగబోయేటువంటి నష్టాన్ని పరిరక్షించడానికి, అత్యంత క్లిష్ట సమయంలో ఆదుకోవడానికి ఈ యొక్క వెల్ఫేర్ ఫండ్ను క్రియేట్ చేయాలని చెప్పేసి మేము లియాఫీ 1960 ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మేనేజ్మెంట్ కూడా కొన్ని డిమాండ్స్ మేము వారి ముందు పెట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇవాళ గ్రాట్యుటీ ఏదైతే 5 లక్షలు ఉందో, ఈ 5 లక్షల రూపాయల గ్రాట్యుటీని 10 లక్షలు పెంచాలని, అదేవిధంగా ఈ క్యాలిక్యులేషన్ సిస్టమ్, ప్యాటర్న్ ఆఫ్ క్యాలిక్యులేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టాన్ని కూడా చేంజ్ చేయాలని చెప్పేసి భారతదేశ ప్రభుత్వానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క మెడిక్లెయిమ్ ఫెసిలిటీ కేవలం క్లబ్ మెంబర్స్కి మాత్రమే, అంటే 14,86,000 మంది ఏజెంట్లలో కేవలం 1,40,000 మంది ఏజెంట్లకు మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది. కాబట్టి ఈ ఫెసిలిటీని ఇప్పుడు ఉన్నటువంటి 4 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఏదైతే ఉందో దాన్ని ఇంకా పెంచాలని చెప్పి, అదేవిధంగా క్లబ్ మెంబర్ కానిటువంటి నాన్ క్లబ్ మెంబర్ ఏజెంట్లకు కూడా ఈ యొక్క మెడిక్లెయిమ్ ఫెసిలిటీ కల్పించాలని చెప్పేసి మేము ఎల్ఐసి మేనేజ్మెంట్ కూడా కోరుతా ఉన్నాము. ఇంకా మాకు సంబంధించినటువంటి కొన్ని ఈ యొక్క డిమాండ్స్లో ముఖ్యంగా ఫెస్టివల్ అడ్వాన్స్ కానీ, ఇంకా కొంత మాకు టీఏడిఏ ఫెసిలిటీస్ కానీ, తర్వాత సిఎల్ఐ ఏజెంట్లకు సంబంధించినటువంటి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, కన్వేయన్ ఎక్స్పెన్సెస్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మేనేజ్మెంట్ను డిమాండ్ చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్నటువంటి సేవలు పాలసీ హోల్డర్లకు దానికి ఇంకా మెరుగుపరిచి, కార్పొరేషన్ మేనేజ్మెంట్తో సహా సిబ్బందికి కూడా సహకరించి మాతోటి అయినంత వీలుగా అత్యున్నతమైనటువంటి సేవలు పాలసీ హోల్డర్లకు అందించడానికి కూడా ఇవాళ ఈ యొక్క సర్వసభ సమావేశంలో తీర్మానం తీసుకోవడం జరిగింది అని చెప్పి. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎల్ఐసి ఏజెంట్స్ క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క ఇన్సూరెన్స్ బీమా కల్పించడం అనేది అంత ఈజీ జాబ్ కాదు. కాకపోతే ఒక కస్టమర్ను మేము పాలసీ హోల్డర్ చేయాలి అంటే 10 మంది ప్రాస్పెక్ట్ను కలిస్తే తప్ప ఒక్క కస్టమర్ కాలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఇంత అవేర్నెస్ వచ్చింది. ఈ అవేర్నెస్ వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క పరిస్థితుల నుండి అధిగమించలేనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి దీనికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా, భారతదేశ ప్రభుత్వం ద్వారా, IRDA ద్వారా ఒక సూటబుల్ ప్రోడక్ట్స్ కనుక డెవలప్ చేసి లాంచ్ చేసినట్టయితే ఈ యొక్క బీమాను ఇంకా పెంచడానికి, ఏజెంట్ల ఆర్థికంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఎదుర్కోవడానికి వీలవుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇండియా మాజీ అధ్యక్షులు, ప్రస్తుతం అడ్వైజరీ కమిటీ చైర్మన్గా పనిచేస్తున్నాను. మిత్రులారా, లియాఫీ 1964 అనే ఒక ప్లాట్ఫారం ఏజెంట్లకు నిత్యం నిరంతరం
కాపాడుతూ మాకు రావాల్సిన హక్కుల గురించి పోరాడుతుంది. అలాగే మేము ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఫలితంగా ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు మొన్న జరిగిన జిఎస్టీ మీటింగ్లో జిఎస్టీని రద్దు చేయడం జరిగింది. నిజంగా దీనికి గాను మా లియాఫీ గత 3 సంవత్సరాల నుంచి పోరాడి ప్రతి ప్లాట్ఫారంలో మరి ప్రతి ఎంపీలకు మేము మేల్ రూపకంగా 542 ఎంపీలకు 240 రాజ్యసభ సభ్యులకు మెయిల్స్ పంపించి మరియు ప్రతి సమయం వచ్చినప్పుడల్లా నిర్మలా సీతారామన్ గారిని కలిసి మా యొక్క రిప్రజెంటేషన్స్ ఇచ్చినందుకు వాళ్ళు ఈరోజు జిఎస్టీని రద్దు చేస్తూ నవరాత్రుల్లో మొదటి రోజైన 22వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు మన భారతదేశ ప్రభుత్వానికి మన ఎల్ఐసికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మిత్రులారా, మా ఏజెంట్ల విషయానికి వస్తే నిత్యం నిరంతరం రాత్రనక పగలనక డబ్బు పోగు చేస్తూ అటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా ఆదుకుంటూ బార్డర్లో జవాన్లు ఎంతైతే పనిచేస్తున్నారో ఆర్థికంగా మన అభివృద్ధి చెందే విషయంలో కూడా ఏజెంట్లు మన దేశ అభివృద్ధి కోసం అంత పాటుపడుతున్నారు. కాబట్టి ఏజెంట్లను పిల్లర్గా అభివందిస్తూ మన మోడీ గారు ఎన్నో సందర్భాల్లో అభినందించడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా ఎప్పటివరకైతే సూర్యచంద్రులు ఉంటారో అప్పటి వరకు మన ఎల్ఐసి సంస్థను మేమందరం జాగ్రత్తగా కాపాడుకుంటామని ఇంకా అభివృద్ధి నడిపిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై లియాఫీ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.